శ్రీ అరుణాచలేశ్వర ఆలయంలో మే 11, 12వ తేదీలలో చిత్రా పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. చిత్రా పౌర్ణమి సందర్భంగా అరుణాచల గిరి ప్రదక్షిణకై లక్షలాదిగా భక్తులు అరుణాచలానికి వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. 14 కిలోమీటర్ల అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గంలోనూ అరుణాచలేశ్వర ఆలయంలోనూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి తీవ్రంగా ఉన్నందున గిరి ప్రదక్షిణ మార్గంలో చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు రెస్ట్ రూములు కూడా ఏర్పాటు చేశారు. అలాగే అనేక స్వచ్ఛంద సేవా సంస్థలు గిరి ప్రదక్షిణ మార్గంలో భక్తులకు అన్నదానం చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అరుణాచల గిరి ప్రదక్షిణ మార్గం పొడవునా పోలీసు సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అరుణాచలేశ్వరుని దర్శనానికై వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్రమబద్ధీకరించిన క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రధానంగా సుదూర ప్రాంతాల నుండి వచ్చే కార్లు, ఆర్టీసీ బస్సులు, టూరిస్టు బస్సులను పట్టణ శివార్లలోని వివిధ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక బస్టాండ్లలో పార్కు చేయాలని తిరువణ్ణామలై జిల్లా అధికారులు తెలియజేస్తున్నారు. తిరుపతి, చిత్తూరు, వేలూరు మార్గంలో వచ్చే తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఆర్టీసీ బస్సులను తిరువణ్ణామలై బైపాస్ రోడ్డులో ఉన్న ఏకేఎస్ మూగాంబికా నగర్లోని తాత్కాలిక బస్టాండుకు వెళ్లి బయలుదేరాలని అధికారులు తెలియజేస్తున్నారు. చిత్రా పౌర్ణమి సందర్భంగా అరుణాచలానికి వచ్చే లక్షలాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అరుణాచలం కొండపైకి ఎక్కడం, అలాగే తిరువణ్ణామలై ప్రధాన ఆలయ ప్రాంగణంలో కర్పూరం వెలిగించడాన్ని నిషేధించారు. చిత్రా పౌర్ణమి సందర్భంగా అరుణాచలానికి వచ్చే భక్తులు సంయమనం పాటిస్తూ ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగం ఇచ్చే సూచనలు పాటించాల్సిందిగా కోరుతున్నారు.